బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీరు యుఎస్ వీసా కోసం అప్లై చేసుకుంటున్నారా? అయితే మీకు ఈ విషయం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ పదాన్ని వినే ఉంటారు కదా. సోషల్ మీడియా వెట్టింగ్ అంటే మీ సోషల్ మీడియాకి సంబంధించిన సమాచారం యుఎస్కి వెళ్ళాలి అనుకుంటే గనక అక్కడి అధికారులకు అవైలబుల్గా ఉండేలా చేయాలి. వారు మీ సోషల్ మీడియా సమాచారాన్ని చూస్తారు, తరువుగా చెక్ చేస్తారు. ఒకవేళ గనక మీరు అమెరికాకి వ్యతిరేకంగా ఏమైనా పనిచేసే అవకాశం ఉన్నా, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నా, అలాంటి ఐడియాలజీ మీకు ఏదైనా ఉన్నా, అమెరికాకి కానీ అమెరికా ప్రజలకు కానీ ఏదైనా మీ వల్ల సమస్య వస్తుందని అనుకుంటే మిమ్మల్ని మీకు ఆ వీసాని గ్రాంట్ చేయడం కుదరదు. సో ఇది చాలా కీలకమైనటువంటి నిర్ణయం యుఎస్ నుంచి. సో అమెరికా ఒక సంచలన నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. అది ఏ రకమైనటువంటి వీసా అయినా సరే, FMJ నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తులు చేసుకునే వారికి అమెరికా ఒక బిగ్ అలర్ట్ ఇచ్చిందని చెప్పాలి. సోషల్ మీడియా అకౌంట్స్ ప్రైవసీలో ఉంచితే అమెరికాలోకి నో ఎంట్రీ అంటుంది. వెంటనే మీ సోషల్ మీడియా ఖాతాలను పబ్లిక్ చేయాలి అంటూ సూచించింది. సోషల్ మీడియా అకౌంట్ సెట్టింగ్స్లో మార్పులు చేయాలంటూ యుఎస్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందంటూ అమెరికా ప్రకటన చేసింది. యుఎస్ వీసా ప్రివిలేజ్ మాత్రమే హక్కు కాదు, అమెరికా యుఎస్లో ఎంట్రీకి అర్హత లేని వారిని గుర్తించేందుకు వీసా స్క్రీనింగ్, వెట్టింగ్ అనేది చాలా అవసరం అంటూ చెప్పినట్లుగా తెలుస్తోంది. మీ సోషల్ మీడియా అకౌంట్ని ఎవరైతే వీసా కోసం అప్లై చేసుకుంటున్నారో వారు మీ సోషల్ మీడియా అకౌంట్ని ఖచ్చితంగా ప్రైవేట్ నుంచి పబ్లిక్కి మార్చాలి. అప్పుడు ఎవరైతే స్క్రీనింగ్ చేస్తున్నారో అసలు వీసా పొందడానికి వీసా పొందడానికి మీరు హక్కుదారులా కాదా, మీకు ఆ అర్హతలు ఉన్నాయా లేదా అని ఎవరైతే అధికారులు మీకు స్క్రీనింగ్ చేస్తున్నారో వాళ్ళు మీ అకౌంట్స్ చూస్తారు. మీ ఫేస్బుక్ చూడొచ్చు, మీ ట్విట్టర్ చూడొచ్చు, మీ ఇన్స్టాగ్రామ్ చూడొచ్చు. వాటన్నిటినీ చూసిన తర్వాత మీ వల్ల యుఎస్లో ఉన్నటువంటి ప్రజలకు కానీ దేశానికి కానీ ఏదైనా సమస్య ఉంటుందా, మీ వల్ల ఏదైనా వైలెన్స్ జరిగే అవకాశం ఉందా, మీ భావజాలం ఎవరినైనా రెచ్చగొట్టే అవకాశం ఉంటుందా, ఏ రకమైనటువంటి సమస్య మీ నుంచి ఖచ్చితంగా యుఎస్కి ఉండదు అనుకుంటేనే మీకు యుఎస్ వెళ్ళడానికి అక్కడ వీసా వస్తుంది. లేదు మీ సోషల్ మీడియాలో కనుక అలాంటి సమాచారం ఏదైనా ఉన్నా, మీరు ఇంకొకరిని ప్రొవోక్ చేసే విధంగా, వైలెన్స్ని ఎంకరేజ్ చేసే విధంగా కానీ, లేదంటే నేషన్కి అగెయిన్స్ట్గా ఏ రకమైనటువంటి పోస్టులు కానీ యుఎస్కి అగెయిన్స్ట్గా ఏవైనా పోస్టులు ఉన్నా సరే మీకు వీసా రావడం కష్టమైపోతుంది. ఈ మధ్యకాలంలో మీరు వింటూనే ఉన్నారు, సోషల్ మీడియా వెట్టింగ్ అనే పదాన్ని మీరు విన్నారు. మీ సోషల్ మీడియా త్రూ అక్కడ ఉన్నటువంటి స్క్రీనింగ్ అధికారులు వెళ్తారు, మీ సోషల్ మీడియాని చెక్ చేస్తారు. ఏదైనా సమస్య ఉంటే మీకు ఖచ్చితంగా వీసా ఇవ్వడం కుదరదని చెప్పే అవకాశం ఉంటుంది. ఇది ఇమ్మీడియట్గా విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఇది ఖచ్చితంగా అందరికీ అప్లై అవుతుందంటూ కూడా ఈ సమాచారాన్ని అందరూ షేర్ చేస్తున్నారు. యుఎస్ ఎంబసీ ఇండియా షేర్ చేసినటువంటి ఒక ట్వీట్ గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. యుఎస్ ఎంబసీ ఇండియా ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ ఏంటో ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. ఎవ్రీ వీసా అడ్జుడికేషన్ ఈజ్ నేషనల్ సెక్యూరిటీ డెసిషన్ అంటూ చేశారు. దానికి సంబంధించి పూర్తి సమాచారం మనం చూస్తున్నాం. ఎఫెక్టివ్ ఇమ్మీడియట్లీ all individuals applying for an FMJ non-immigrant visa are requested to adjust the privacy settings on all of their personal social media accounts to public to facilitate vetting necessary to establish their identity and admissibility to the United States అంటూ చెప్పారు. అలాగే దాంతోపాటుగా since 2019 the United States has requested visa applicants to provide social media identifiers on immigrant and non-immigrant visa applications forms. We use all available information in our visa screening and vetting to identify visa applicants who are inadmissible to the United States, including those who pose a threat to US national security. ఇది యుఎస్ ఎంబసీ ఇండియా చేసినటువంటి ఒక ట్వీట్. సోషల్ మీడియాకి సంబంధించినటువంటి సెట్టింగ్స్లో ప్రైవసీ నుంచి పబ్లిక్గా మార్చుకోవాలి. మీరు కనుక యుఎస్ వెళ్ళాలి అనుకుంటే అక్కడ వీసాకి కనుక అప్లై చేసుకుంటే, ఇమిగ్రెంట్ ఆర్ నాన్ ఇమిగ్రెంట్ ఏదైనా సరే అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సెట్టింగ్ని మార్చుకోవాలి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు మీ గురించి స్క్రీనింగ్ చేసే సమయంలో, మీ వీసా స్క్రీనింగ్ సందర్భంగా అధికారులు మీ అకౌంట్స్ అన్నీ కూడా చెక్ చేసే అవకాశం ఉంటుంది. అది ట్విట్టర్ అయినా సరే, ఇన్స్టాగ్రామ్ అయినా సరే, ఫేస్బుక్ అయినా సరే, ఇలా అన్నిటినీ కూడా చెక్ చేసిన తర్వాత
ఏ సమస్య లేదు అనుకుంటే. కాకపోతే ఇక్కడ చాలామంది వెట్టింగ్, సోషల్ మీడియా వెట్టింగ్ అన్నప్పుడు చాలామంది భయపడ్డది ఏంటి అంటే మనం ఏదో మన పర్సనల్ అకౌంట్ని ఓపెన్ చేసి వాళ్ళకి ఇవ్వాలేమో, పాస్వర్డ్ అండ్ మన ఐడి అక్కడ ఎంటర్ చేసి ఇవ్వాలేమో, అప్పుడు మన అకౌంట్ మొత్తం వాళ్ళు చెక్ చేస్తారేమో అని చాలామంది భయపడ్డారు. కానీ ఇది అలా కాదు, అలా జరగదు. ఈ ప్రాసెస్ అంతా కూడా జస్ట్ మీ అకౌంట్ని ప్రైవేట్ నుంచి పబ్లిక్గా కనుక పెట్టినట్టయితే అందరికీ యాక్సెస్ ఉంటుంది. మీ అకౌంట్లో మీరు ఏమేమి పోస్టులు పెట్టారో అందరికీ చూడడానికి యాక్సెస్ ఉంటుంది. కాబట్టి అలా అధికారులు మీ అకౌంట్ని చెక్ చేస్తారు. అక్కడ ఏ సమస్య లేదు అనుకుంటే యుఎస్ నేషన్కి ఎలాంటి సమస్య మీ వల్ల రాదు అని వాళ్ళు నమ్మితే మీకు వీసా ఈజీ అవుతుంది. ఒకవేళ కనుక మీరు పోస్ట్ చేసిన వాటిలో ఏదైనా సరే వైలెన్స్ని ఎంకరేజ్ చేసే విధంగా, లేదంటే మీ భావజాలం యుఎస్కి ఏదన్నా కొంత ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నా సరే, అక్కడి ప్రజలకు ఏదైనా ఇబ్బంది పడేలా ఉన్నా సరే, మీకు వైలెంట్ నేచర్ ఉండి గతంలో ఏమైనా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయి ఉన్నా సరే, ఇలాంటి విషయాల్లో కొంచెం సీరియస్గా ఉండే అవకాశం ఉంటుంది. వాటి ఆధారంగా మీకు వీసా వస్తుందా రాదా అనేది డిపెండ్ అయ్యే అవకాశం కూడా ఇప్పుడు కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. రైట్, ఇంకొకసారి నేను యుఎస్ ఎంబసీ ఇండియా చేసినటువంటి ట్వీట్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, క్లియర్గా వినండి. ఎఫెక్టివ్ ఇమీడియట్లీ ఆల్ ఇండివిజువల్స్ అప్లయింగ్ ఫర్ an FM or J non-immigration visa are requested to adjust the privacy settings on all of their personal social media accounts to public to facilitate vetting necessary to establish their identity and admissibility to the United States అంటూ పోస్ట్ చేశారు. అలాగే since 2019 the United States has requested visa applicants to provide social media identifiers on immigrant and non-immigrant visa application forms. We use all the available information in our visa screening and vetting to identify visa applicants who are inadmissible to the United States, including those who post or threat to use యుఎస్ నేషనల్ సెక్యూరిటీ అంటూ వీళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. మనం చూస్తున్నాం యుఎస్ ఎంబసీ ఇండియా పోస్ట్ చేసినటువంటి ట్వీట్ను మనం చూస్తున్నాం. మీ అకౌంట్స్ని ప్రైవేట్ నుంచి పబ్లిక్గా మార్చండి. వాటిలో అధికారులు చెక్ చేస్తారు. మీరు ఏ రకంగా అయినా సరే యుఎస్ నేషన్కి, కంట్రీకి సమస్యగా మారే అవకాశం ఉందా? మీ భావజాలం ఎలా ఉంది? మీరు ఎవరినైనా ప్రొవోక్ చేసి వైలెంట్ నేచర్ కలిగి ఉన్నారా? దానివల్ల దేశానికి, దేశ ప్రజలకి ఏ సమస్య లేదా, మీకు అలాంటి నేచర్ లేదా అనుకుంటే మీకు వీసా ఈజీ అవుతుంది. లేదు, ఒకవేళ మీ వల్ల ఏదైనా సమస్య తలెత్తే అవకాశం ఉందని కనుక వాళ్ళు భావించినట్లయితే మీకు వీసా ఇవ్వడం కష్టం అవుతుంది. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే దానికోసం వీసా అప్లికెంట్స్, ఇది అందరూ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎవరైతే యుఎస్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు మీ సోషల్ మీడియా అకౌంట్ని ప్రైవేట్ నుంచి పబ్లిక్ మార్చేస్తే సరిపోతుంది సెట్టింగ్స్లో. అంతకుమించి మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. కాకపోతే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎవరు కూడా మీ ఫోన్ తీసుకొని మీ ఫోన్లో మీ అకౌంట్ ఓపెన్ చేసి, అక్కడ అధికారులు అకౌంట్ ఓపెన్ చేసి మీ పాస్వర్డ్ ఓపెన్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తే దాని త్రూ మీ మెసేజెస్, మీ డేటా అంతా వాళ్ళు ఏం చూడరు. కేవలం పబ్లిక్కి ఏదైతే మీ పోస్ట్స్ అవైలబుల్ ఉంటాయో వాటిని మాత్రమే వాళ్ళు చూస్తారు, వాళ్ళు చెక్ చేస్తారు. దాని ద్వారా మీరు కనుక ఏ రకంగా కూడా యుఎస్కి సమస్య కాదు అనుకుంటే, యుఎస్లో మీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు, మీ నేచర్ మంచిగా ఉంది అనుకుంటే మీకు వీసా గ్రాంట్ చేయడానికి సుగమం అవుతుంది మీ మార్గం, సింపుల్గా చెప్పాలంటే. +900 companies, 7.89 lakhs per annum average CTC, 100% placements. KL deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి.